హాయ్ అండి. ఈరోజు మనం 3 కోడిగుడ్లు అండి, 3 కోడిగుడ్లు చీజ్తో ఈరోజు మనం ఆమ్లెట్ చేసుకోబోతున్నాం. సూపర్ ఆమ్లెట్ అండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపిండి, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఎగ్స్, పసుపు, కారం, ఉప్పు, చీజు, క్యారెట్, పచ్చిమిర్చి. వీటితో మనం చక్కగా చీజ్ ఆమ్లెట్ వేసుకుందాం రండి. ఇదిగోనండి, ముందుగా శనగపిండి, కొద్దిగా చిటికెడు పసుపు, కారం, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ పోసుకొని ముందుని కలుపుకోవాలి. చక్కగా ఈ శనగపిండి అంతా కలిపేసుకున్నాం కదా, ఉండలు కట్టకుండా కలిపేసుకొని ఇందులోకి క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పన్నీర్ అండి, ఇది ఇంట్లో తయారు చేసిన పన్నీరు. ఈ పన్నీర్ కూడా వేసుకుందాం. ఇవ్వనండి కోడిగుడ్లు ఇందులో వేసుకున్నాను. ఈ 3 కూడా ఇప్పుడు ఈ కోడిగుడ్లని బాగా బీట్ చేసుకోవాలి, నొరకొచ్చేలాగా. ఇవ్వనండి, ఇలా బాగా బీట్ చేసుకున్న ఎగ్ని ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. చూసారా ఎంత గుడ్ ప్రోటీను, ఎగ్ ప్రోటీను, మన పన్నీరు ప్రోటీను, గోల్డంతా వెజ్జీస్, సూపర్ ఫుడ్ అనమాట. ఇది పిల్లలకి చక్కగా స్నాక్స్లా వేసినా బాగానే ఉంటుంది. చక్కగా మనం కూడా మన ఆమ్లెట్లా వేసుకొని చక్కగా స్నాక్స్గా తినొచ్చు. చక్కగా ఉదయం కూడా టిఫిన్గా కూడా, బ్రేక్ఫాస్ట్గా కూడా తినేయచ్చు. సూపర్ ఫుడ్ అన్నమాట. 2 ఆమ్లెట్ వేసుకుందాం. కొంచెం చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఎగ్ కదా, మిరియాల పొడి కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు పానం పెట్టుకొని 2 పొయ్యిల మీద 2 పాన్లు పెట్టుకున్నారండి. 2 ఆమ్లెట్లు వేసేసుకున్నాం. ఆమ్లెట్ వేసేసి ఇదిగోనండి, ఆమ్లెట్ కాలింది. ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం. కాలిపోయి అంటున్నాను. సూపర్ కాలింది. ఇది కూడా కాలిపోయింది. ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా, చూసారు ఎంత బాగా వచ్చిందో. దీనిపైన చీజ్ వేసుకుందాం. చీజ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఆమ్లెట్ మీదకి ఈ ఆమ్లెట్ వేసేసుకుందాం.
ఇదిగోనండి మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ హెల్తీ చీజ్ వేసాం కదా. చీజ్ వల్ల గుడ్ ఫ్యాట్, చక్కగా మంచి ప్రోటీన్ ఆమ్లెట్ సూపర్గా అండి. ఇప్పుడు దీన్ని చక్కగా స్లైస్లుగా కట్ చేసుకుందాం. చూసారా, లోపల చక్కగా చీజ్. ఇదిగోనండి ఎంత బాగుందో, టేస్టీ పిజ్జా లాగా ఉంటుందండి. పిల్లలకి పిజ్జా అని చక్కగా ఇలా చేసి పెట్టచ్చు అన్నమాట. ఇదిగోనండి మన సూపర్ ప్రోటీన్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఎగ్స్ అంటేనే ప్రోటీన్ కదండి. అందులో మనం శనగపిండి వేసాం, పన్నీరు వేసాం, చక్కగా చీజు, వెజ్జెస్ ఇవన్నీ వేస్ట్ చేసుకున్నాం కనుక పిల్లలకి చాలా ఆరోగ్యం అన్నమాట. ఈ ఆమ్లెట్ చక్కగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, చక్కగా స్నాక్స్గా తీసుకోవచ్చు. పిల్లలకి మంచి గుడ్ స్నాక్స్ అన్నమాట. అలానే తీసుకోవచ్చు చక్కగా మన గింబార్లో నంచుకుంటానికి కూడా రైస్లోకి సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. Thank you.